Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీసెంట్ గా కొన్ని సినిమాల టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయకపోవడం విశేషం. సో ఈ వీడియోలో వీటి ఫస్ట్ ఇంప్రెషన్స్, అప్డేట్స్ అండ్ గిల్లీ మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అలా నరేష్ ఫరియా అబ్దుల్లా కాంబోలో తెరకెక్కిన ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు మూవీ నుంచి నాని ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. మూవీ నుంచి ఫస్ట్ నుంచి వస్తున్న కంటెంట్ ఒక నార్మల్ స్టోరీనే చెప్పబోతున్నామనే విధంగా ఎలా అయితే ఉన్నాయో ఈ ట్రైలర్ కూడా అలానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ నాకైతే నమ్మకం ఉంది. ఫరియా ఫుల్ లెంత్ రోల్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. బేసిక్ గా ఆమెలో ఒక కామెడీ టైమింగ్ ఉంది. అలానే నరేష్ గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కామెడీ కింగ్. వీళ్ళిద్దరూ కలిసి నవ్విస్తూనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తామని చెప్తుండడంతో వెయిట్ చేయక తప్పదు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ప్రెజెంట్ మలయాళ సినిమా ఇండస్ట్రీ ఏ రేంజ్ లో హిట్స్ ఇస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కంటెంట్ తో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలా వచ్చిన ఫహద్ ఫాజిల్ లేటెస్ట్ ఫిల్మ్ ఆవేశం ప్రెజెంట్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. అసలు ఇది మలయాళీ సినిమా అయినా అనే రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ ఫిల్మ్ కేవలం 12 రోజుల్లోనే 96 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఫహద్ ఫాజిల్ కెరీర్ లో ఇది ఫస్ట్ 100 crore ఫిల్మ్. ఫహద్ ని పక్కన పెడితే ఈ ఇయర్ చాలా మందికి ఫస్ట్ టైం 100 కోట్ల లిస్ట్ లో చేర్చిన ఇయర్. అండ్ ఇంకొంతమంది చేరబోతున్నారు కూడా. పుష్ప 2 కి సక్సెస్ హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న సినిమాలో ఒక ఆ మూవీ టీమ్ కే కాకుండా టోటల్ టాలీవుడ్ కే ప్రెస్టీజియస్ ఫిల్మ్ కల్కి మూవీ నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. రిలీజ్ చేస్తారని ముందే తెలిసినా ప్రమోట్ చేసే విధానం అయితే ఇది కాదు. ఫస్ట్ లో వచ్చిన ఫస్ట్ లుక్ నుంచి మొన్నొచ్చిన ఈ గ్లిమ్స్ వరకు కూడా ఏది సరైన టైం కి గానీ పబ్లిసిటీ ఇచ్చి గానీ రిలీజ్ కాలేదు. ఈ విషయంలో వైజయంతి వాళ్ళు వెనకబడ్డారు. ఈ గ్లిమ్స్ లో ఆ క్వాలిటీ, అమితాబ్ ని యంగ్ లుక్ లో చూపించిన విధానం ఏ రేంజ్ లో ఉన్నాయో ఆ కుర్రాడు అశ్వత్థామతో మాట్లాడే మాటలు అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎవరైనా ఈ అశ్వత్థామ కల్కి భగవాన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ అండ్ గూగుల్లో చాలా వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఉన్నాయి. మరీ డీప్ గా తెలుసుకోకుండా బేసిక్ ఇన్ఫో చూస్తే మీకే మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రభాస్ కి అన్ని మతాల్లో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తున్నా. ఓవరాల్ గా ఈ వీడియో అయితే మూవీపై ఉన్న ఇంట్రెస్టింగ్ హైప్ ని ఒక్కసారిగా లేపింది. ఇక రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు కాలీవుడ్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. కూలీ సినిమా టైటిల్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది విక్రమ్ గ్లిమ్స్ లో సగం కూడా లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రజనీ మేనరిజమ్స్ తప్పితే ఈ వీడియోలో పెద్దగా ఏం లేదు. పైగా 3 నిమిషాలకు పైగా రన్ టైం కాస్త బోర్ కొట్టించింది. బట్ సినిమాపై ఉన్న మెయిన్ హోప్ తలైవాని చాలా ఏళ్ల తర్వాత నెగిటివ్ రోల్ లో చూడబోతున్నాం. లోకి ఎలానో క్రియేటివ్ డైరెక్టర్. ఏమాత్రం సినిమా వర్కౌట్ అయినా బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషన్ ని చూస్తాం. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక గిల్లీ రీ రిలీజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే సెకండ్ డే ఇక ఏ మూవీ కూడా బ్రేక్ చేయని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. తమిళనాడులో సెకండ్ డే 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు టాక్. ఇది టైప్ 2 హీరోల సినిమాలకు ఉండే హోల్డ్ కంటే ఎక్కువ. సెకండ్ డే వరల్డ్ వైడ్ గా 4.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 12.5 కోట్లు దాటింది. ఇక థర్డ్ డే వచ్చిన కలెక్షన్స్ తో 15 కోట్లకు కూడా చేరువైనట్టు టాక్. సో ఈ లెక్క ఇప్పటితో ఆగేలా లేదు. ఫుల్ రన్ లో 20 కోట్ల మార్క్ దాటిందంటే మాత్రం ఫ్యూచర్ లో కొన్నేళ్ల పాటు ఈ మూవీని టాప్ ప్లేస్ లో కొనసాగే ఛాన్స్ ఉంది. మరి ఏ మూవీ దీన్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీకు ఏ ట్రైలర్ నచ్చిందో, గిల్లీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.